వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి ఏంటండి? చాలా పక్కన కూర్చో. నీకు విషయం చెప్పాలి. ఏంటి? మన శక్తికి 2 సంబంధాలు చూశాను. ఏంటి లక్ష్మి ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్ గా ఉండిపోయావు? అవునండి, మంచి వార్తే, చాలా మంచి వార్త. ఏంటి లక్ష్మి? అమ్మాయి ఎవరండి? అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం. ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగేవాడు అనుకోకు. ఆంధ్రాకి హోల్సేల్ సప్లై, విదేశాలు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్స్ జరుగుతున్నాయి. వద్దని చెప్పు. అమ్మాయి మనకొద్దండి. ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కలవెంబటి నీళ్ళు వస్తాయండి. పిచ్చిదలా ఉన్నావు. అమ్మాయి ఏమైనా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా? సరే అమ్మాయి సంగతి ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. పెద్ద చదువు చదువుకుంది. పెద్ద చదువు అంటే పియూసీయా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు పీసీ చదువుకున్నావని అదే పెద్ద చదువు అనుకున్నావా? డాక్టర్ చదువుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది. అది వద్దని చెప్పు, వద్దని చెప్పు. ఏమైంది? మెడ పట్టుకుంది. పని చెయ్యి. ఇలాను 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 ఇలాను. ఆ అమ్మాయి వద్దండి, ఒళ్ళంతా మందులు కంపు కొడుతుంది. యాండి యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారుగా, అక్కడ మందులు కంపేగా కొడుతుంది. మరి అమ్మాయి అక్కడ పని చేసి ఇంటికి వస్తే ఒళ్ళంతా మందులు కంపేగా కొట్టేది. అందుకే వద్దన్నాను. అది అయితే ఏమై కావాలంటావు? అది బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఏ బ్రోకరు? అదే మోహన్ రావు. వాడు ఇళ్ళ బ్రోకరు. వాడు ఏ బ్రోకర్ అయితే ఏంటండి, అది కాదు కదా ముఖ్యం. వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు, చూడండి. అల్లుడు, నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే, కన్ఫర్మ్ కాలే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? రాసు వచ్చేసిందిరా. ఉండు ఉండు, మీ నాన్న ఏ రూట్లో వెళ్తాడు చూద్దాం. చక్కగా ఉంది, చూద్దాం. అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి సంగతులే. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? మనకిలాగే బట్టల వ్యాపారం అండి, ఒక్కతే కూతురు. ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న. ఎందుకంటే నీకు బట్టలు కొట్టు, వాళ్ళకి బట్టలు కొట్టు. పెళ్లి అయిపోయింది. ఎక్కడా వేస్ట్ ఫెలో. స్వాతి పెళ్లికి రాలేదు, శక్తి నిశ్చితార్థానికి రావచ్చుగా. ఊరికే వాడిని అలా తిట్టకండి. అంతా మంచి జరగాలని హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాడు వడమాల వేయటానికి. ఆంజనేయ స్వామి పక్క నుంచి చూద్దాను, ఆ వడమాల వీడికేసేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. రండమ్మా రండి. నమస్కారం అండి. నమస్కారం. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, నేను చూసుకుంటాను. శక్తి పెళ్లి అయిపోయాక మన హనుమాన్ చికెన్. అన్నయ్య, ఉదయం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. లక్ష్మి, ఈ సెలక్షన్ సూపర్. లే శక్తి, సరిగ్గా చూసుకోరా. తర్వాత అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్పు. అవును బాబు, సరిగా చూసుకో. ఆ తర్వాత అమ్మాయిని నేను సరిగా చూడలేదు అనకూడదు. అలాగే అమ్మా.